సార్ 'ధురంధర్‌కి' ఎటువంటి ప్రమోషన్ లేకుండా భారీ హైప్ క్రియేట్ అయింది. ఓటీటీలోకొచ్చిన తర్వాత కూడా బాగా చూసారు. ఇప్పుడు 'ధురంధర్ 2'కి కూడా ఎటువంటి ప్రమోషన్ చేయలేదు వాళ్ళు. కానీ తెలుగులో కూడా చూడాలని ఇక్కడ ప్రేక్షకులు కూడా టికెట్స్ పెట్టగానే బుక్ చేసుకున్నారు. తెలుగు లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్ అవ్వడం, రిఫండ్ రావడం అనేది జరిగింది. అంటే కంటెంట్ బావుంటే హీరో ఎవరు? అసలు ఆ సినిమా లాంగ్వేజ్ ఏంటి? ఎక్కడి నుంచొచ్చింది? ఏంటి? అనేది చూడకుండా డెఫినెట్‌గా ఆదరిస్తారు. థియేటర్స్‌కొస్తారు అనేది ఈ సినిమా ప్రూవ్ చేసిందనుకోవచ్చా? అసలు 'ధురంధర్ 2' మీద మీ రివ్యూ ఏంటి? ఒకటండి 'ధురంధర్' సినిమా అది ఇంకా స్టిల్ రన్నింగ్. ఇది పార్ట్ 1 అని చెప్తున్నటువంటి ఇది ఇప్పటికీ అది ఓటీటీలోకొచ్చి చాలా రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రతి సెంటర్‌లోనూ కనీసం 4 స్క్రీనుల్లో దాని ప్రెజెన్స్ ఉంది. ఇంక్లూడింగ్ హైదరాబాద్. విజయవాడ లాంటి చోట్ల కూడా ఉందది. ఇంకా స్టిల్ ఒక స్క్రీన్‌లో నడుస్తోంది. ఇది ఓటీటీలోకొచ్చింది. సీక్వెల్ వచ్చేసిన తర్వాత కూడా. కాబట్టి సీక్వెల్ చూసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి రిఫరెన్స్ కావాలంటే దానికెళ్ళటానికి అవకాశం ఉంది ఇప్పుడు. ఎందుకు నడుస్తోంది? ఎందుకు థియేటర్‌లో ఇంకా స్ట్రాంగ్‌గానే ఉంది సినిమా అది అంటే, టేకింగ్ అనేది ఒక మ్యాజిక్ వర్కౌట్ అయింది సినిమాలో. అది కంటెంట్‌కి సంబంధించిన మ్యాజిక్ కాదు. టేకింగ్‌కి సంబంధించిన మ్యాజిక్. స్కీమింగ్‌కి సంబంధించిన మ్యాజిక్. సినిమాని ప్రేక్షకులు ఆరాధించే లెవెల్‌కి ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద కసరత్తు చేశాడతను 'ఆదిత్యధర్.' అందుకని సినిమా జనాలకి కనెక్ట్ అయింది. ఎమోషనలైజ్ చేసింది. అంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చూసినటువంటి అనేక సంఘటనల్ని, వాటి వెనకాల స్టోరీ అంటే బ్యాక్ ఎండ్ స్టోరీ అన్న టైప్‌లో సన్నివేశాలను డిజైన్ చేసుకొని, ఆ రెఫరెన్సులు దొర్లుతూ నడుస్తూ ఉంటుంది కథ. అయితే ఆయన బ్యాక్ ఎండ్ స్టోరీలుగా చెప్పినవన్నీ నిజాలు అనుకోవడానికి కూడా అవకాశం ఏం లేదు. అందులో చాలా డొల్లతనం ఉంది. అయినప్పటికీ జనాలు ట్రావెల్ అయ్యారు. అంటే జనం మెమరీస్‌లో ఏమున్నాయో దాన్ని పట్టుకొని, దాన్ని ఎంబోస్ చేసుకుంటూ వెళ్ళాడు. అదొక ప్రక్రియ. ఇది స్క్రిప్ట్‌కు సంబంధించి ప్రక్రియ అది చేసుకున్నాడు. దాన్ని అలాగే తీసుంటే సినిమా ఆడుండేది కాదు. టేకింగ్ దగ్గరకొచ్చేసరికి దాన్ని జస్ట్ ఒక నేపథ్యంగా మార్చాడతను. అదే కీలకాంశంగా మార్చలేదు. అదొక ఎలిమెంట్. అది చెప్పడం కోసం తాను ఎంచుకున్న పద్ధతి. అది కూడా పాతదే. అది కూడా కొత్తదేం కాదు. దానికి కూడా ఒక రిఫరెన్స్ సినిమా ఉంది. ఏమిటా సినిమా? 'దురోహుకాల్' అని గోవింద్ నిహలాని గారు తీశారు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం. ఆ సినిమా నక్సల్ నేపథ్యంలో నడుస్తుంది. అంటే ఉద్యమంలోకి పోలీసులు కొంతమందిని పంపిస్తారు. అక్కడ కథ తెలుసుకోవటానికి. అలాగే అంటే మనకి లోపలికి ఒక కెమెరా పంపించి బాడీలో ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి ఈ ఎండోస్కోపీలు అవి చేసినట్టుగా వీళ్ళు కొంతమందిని అక్కడ ప్లాంట్ చేస్తారు. వాళ్ళు కొంతమందిని ఇక్కడ ప్లాంట్ చేస్తారు. ఈ ఆపరేషన్స్ ఎలా జరుగుతాయి? తెలిసిపోతే ఎలా జరుగుతుంది? ఏంటి అనేది 'ద్రోహుకాల్' అనేది కథ. అలాంటి కథే ఇది. అయితే ఇక్కడ ఉగ్రవాదం ఎంచుకున్నారు. భారత ప్రభుత్వము, పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్నటువంటి ఉగ్రవాదుల శిబిరాలు. పాకిస్తాన్‌లో స్థావరాలు ఏర్పరుచుకున్నటువంటి ఉగ్రవాదుల మూలాలేమిటి అనే దాకా వెడుతూ, భారతదేశంలో పురుడు పోసుకున్నటువంటి ఒక మాఫియా, ఆ మాఫియాకి, ఉగ్రవాదానికి ఉన్నటువంటి లింకులేమిటి అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ, జనం మెమరీస్‌లో ఉన్నటువంటి అనేక జ్ఞాపకాలను అందులో ఇమిడ్చి, టేకింగ్ దగ్గరకొచ్చేసరికి చాలా హై లెవెల్‌లోకెళ్ళాడు. అంటే తెలుగు సినిమా, లేకపోతే హిందీ సినిమా, లేకపోతే మలయాళం సినిమా ఇప్పటి వరకు ఆ రేంజ్ టేకింగ్‌కి వెళ్ళలేదు. అంటే హాలీవుడ్ వాళ్ళు వాళ్ళకున్నటువంటి మార్కెట్ అడ్వాంటేజెస్, టెక్నాలజీ రీత్యా అలా వెళ్ళారు. ఇందులో ఆ ప్రయోగం చేశాడు. అంటే ప్రతి యాక్షన్ ఎపిసోడ్‌ని చాలా బిగ్ స్కేల్‌లో డిజైన్ చేశారు. అలాగే ఒక క్యారెక్టర్ మీద వెళ్ళలేదు. ఒక 7, 8 క్యారెక్టర్స్‌ని అలా హుక్ చేసి, వాటి మీద విపరీతంగా డీటెయిల్స్ వర్కౌట్ చేశారు. దాంతో ఏమైంది? ఆ క్యారెక్టర్‌లు రూటెడ్‌గా తయారవ్వటం మాత్రమే కాకుండా, ఆడియన్స్‌కి విపరీతంగా రిజిస్టర్ అయ్యేలాగా తయారైనాయి. అందుకని ఆ సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఆ క్యారెక్టర్‌లతో ట్రావెల్ అవ్వగలిగారు. ఎంగేజ్ అయ్యారు.
తెర మీద జరుగుతున్న సీన్‌కి రియాక్షన్స్ వస్తున్నాయి జనాల్లో నుంచి. అది రాబట్టగలగటం అనేది డైరెక్టర్ గొప్పతనం. రెండోది తను ప్రొడక్షన్‌లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు డైరెక్టర్. కాబట్టి విపరీతమైన శ్రద్ధ పెట్టాడు. అంటే థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకుడికి మనం పాత కథ చెప్పినప్పటికీ కొత్తగా ఎలా చెప్పాలి అనే దగ్గర అతను మామూలు కృషి చేయలా. మన దగ్గర చాలా సినిమాలు ఉదాహరణకు 'తండేలు' అనే సినిమా చూసాం మనం. దాన్ని ఎందుకు డైరెక్టర్ పిక్ చేసుకున్నాడు, ఎందుకు ప్రొడ్యూసర్లు దాని మీద డబ్బులు పెట్టడానికి సిద్ధపడ్డారు అంటే, ఇప్పుడు జాలర్లు ఇంకో చోట ఎక్కడైనా పట్టుబడి ఉంటే అంత డబ్బులు పెట్టుండేవాళ్ళు కాదు. పాకిస్తాన్‌కి దొరికారు కాబట్టి అది సెల్లింగ్ పాయింట్ అనుకున్నారు. పాకిస్తాన్ అనగానే మనకి ఇస్లామోఫోబియా ఒకటుంటుంది. దాన్ని ఇన్వాల్వ్ చేస్తూ పాకిస్తాన్ వ్యతిరేకత, ఇస్లాం ఉగ్రవాదం, దేశభక్తి వీటన్నిటిని మిక్స్ చేసి ఒక ఎమోషన్ రైజ్ చేయొచ్చు అనుకుని మొదలుపెట్టారది. దాని మీద పూర్తిగా డిపెండ్ అయిపోయారు. డిపెండ్ అయిపోవడంతో జనాలకు బోరింగ్‌గా అనిపించింది. రిపీటెడ్‌గా అనిపించింది. ఇక్కడేం జరిగిందంటే 'ఆదిత్యధర్' ఈ ఎలిమెంట్స్ అన్నిటిని టోటల్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లోకి పంపించేసాడు. దాన్నెక్కడా కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడించే ప్రయత్నం చేయలా. అవి అంతర్లీనంగా నడుస్తాయి. మీకు తెర మీద బీభత్సమైనటువంటి సన్నివేశాలు వెళ్ళిపోతూ ఉంటాయి. దాంతో జనాల మెమరీలో అప్పుడప్పుడు అది తళుక్కున మెరుస్తుంది గానీ, అది రిపీటెడ్‌గా చెప్తున్నట్టు ఉండదు. అది ఆ సినిమా జనాలకి కనెక్ట్ కావడానికి కారణం. కంటెంట్ డొల్లతనమే. కానీ మేకింగ్ సైడ్ చాలా అద్భుతం అది. అందుకని వర్మ గారు కనెక్ట్ అయ్యాడు. అలాగే వాళ్ళ లోపల జరిగేటువంటి అంతర్మథనాలు, కుట్రలు, కుతంత్రాలు దీనికి సంబంధించిన విపరీతమైన స్టడీ చేశాడతను. అది జనాల్ని పట్టుకుంది. అంటే ఒక స్పై ఇంకొక స్పైని గుర్తించలేక అతని మీద స్పై చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అతను కూడా తనలాంటి వాడే అనే విషయం అతనికి అర్థం కాదు. ఇవి జనాల్ని విపరీతంగా పట్టుకున్నాయి. అది ఆ లెవెల్‌లో కథ రాసుకోగలిగితే అంటే ఆ లెవెల్‌లో డిజైన్ చేసుకోగలిగితే సినిమాలు థియేటర్‌లో చూడటానికే ఇష్టపడతారు జనాలు. ఓటీటీలోనో లేకపోతే సెల్ ఫోన్‌లోనో చూస్తే ఆనే సినిమా కాదది. చూసినా గానీ ఇది ఫోన్‌లో చూసిన వాడికి థియేటర్‌కెళ్ళి చూడాలనే మూడొస్తుంది. అది క్రియేట్ చేయగలిగాడు. అందుకని 1350,00,00,000 వాళ్ళు పార్ట్ 1 నుంచి కలెక్ట్ చేయగలిగారు. ఇప్పుడు ఈ సినిమా లోకల్ లాంగ్వేజెస్‌లోకి పంప్ చేయటం వలన ఇంకొక 500,00,00,000 యాడ్ అయ్యే ప్రమాదం అయితే ఉంది. అంటే 1800 నుంచి వాళ్ళు ఈజీగా 2000 టార్గెట్‌తో మొదలుపెట్టారు ఈ ప్రాజెక్ట్. అది రీచ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. దానికి ఆల్రెడీ మంచి రిసెప్షన్ దొరికింది జనాలు. ప్రీమియర్స్ నుంచే జనాలు ఆ సినిమాని మోయటానికి సిద్ధపడ్డారు. ఆ సిద్ధపడటం అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర కనిపిస్తోంది. అలాగే దానికి పోటీ గూడా ఏమీ లేదు. అంటే తెలుగుకి సంబంధించి 'పవన్ కళ్యాణ్' సినిమా అన్నారు గానీ, ఇది నిలబడే వ్యవహారంలాగా లేదు. సో, ఈ ప్రభంజనం కొనసాగుతుంది. సినిమా చూసిన వాళ్ళ బుర్రల్లో కనీసం 1 వీక్ నిలబడుతుంది ఆ సినిమా. అంటే ఏదో ఒక చోట అది రన్ అవుతూ ఉంటుంది. ఇది పార్ట్ 1కి కూడా జరిగింది. దానికంటే ఇంకొంచెం డెప్త్‌కెళ్ళి చేశారిది. టోటల్ పాకిస్తాన్‌లో జరుగుతుంది కథ. పాకిస్తాన్ టెరైను, వాళ్ళు చూపించిన పద్ధతి, వాళ్ళు ఎంచుకున్న లొకేషన్సు, వాళ్ళు వేసుకున్న సెట్సు, వాళ్ళు ఆర్గనైజ్ చేసినటువంటి జనాలు, ఇదంతా చాలా ఆర్గానిక్‌గా ఉంటుంది. మీకెక్కడా కూడా కృత్రిమంగా ఉండదు. నిజంగానే ఆ సన్నివేశంలో మనం ఉన్నామేమో అని జనాలు అనుకుంటారు. ఆ రేంజ్‌కి వెళ్లి టేకింగ్ చేయటం. ముఖ్యంగా ప్రీ క్లైమాక్సు అలాగే చాలా రిఫరెన్సులు తీసుకొచ్చాడు కథలోకి. పాకిస్తాన్‌కి, బెలూచిస్తాన్‌కి ఉన్నటువంటి ఘర్షణ అది వచ్చింది కథలోకి. వీళ్ళు వాళ్ళని ఎంత చులకనగా చూస్తారు, వాళ్ళు వీళ్ళని ఎలా చూస్తారు అనేది కూడా డ్రైవ్ చేశాడు. దాంతో పాటు 71లో జరిగినటువంటి బంగ్లాదేశ్ విభజన. ఆ సమయంలో అక్కడికి వెళ్ళినటువంటి పాకిస్తాన్ సైన్యం చేసినటువంటి దుర్మార్గాలు. దాని మీద ఒక చర్చ. ఇవన్నీ పెట్టటం వల్ల ఏంటంటే ఇవన్నీ జనాలకు తెలుసు. అలాగే బాంబే మాఫియా. ఆ మాఫియాకి అక్కడ ప్రస్తుతం నడుస్తున్నటువంటి లింకుసు. వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాడు. అది కనెక్ట్ అయింది జనాలకి. 'తాజ్' హోటల్ మీద దాడి ఇవన్నీ. ఈ సంఘటనలు వీటికి ఇందులో భాగస్వాములైన వాళ్ళని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేయటం, ఇవన్నీ జనాలను ఉత్సాహపరిచినాయి. అలా ఉత్సాహపరుస్తూ, కొత్తదనంగా కనిపిస్తూ, బోరింగ్ అనిపించకుండా ఎక్కడ 3 గంటల 50 నిమిషాలు కూర్చోబెట్టగలిగాడు థియేటర్‌లో.
ఇంకొంతసేపు ఉన్నా చూడటానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపించారు జనం. అంటే మీరు లేచి వెళ్ళండిక అని చెప్పే వరకు కూర్చొని చూసారు సినిమాని. అది గొప్పతనం. 'ధురంధర్ 2' చూసిన తర్వాత అల్లు అర్జున్ కూడా ట్వీట్ చేశారు సార్. ఆ ట్వీట్ చూసిన తర్వాత ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంత నిరాశకి గురైనట్టు తెలుస్తుంది. వాళ్ళు కొంచెం కామెంట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు ఆ ట్వీట్‌ని. ఎందుకంటే ఇటు 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ అవుతుంటే మీరు 'ధురంధర్ 2' గురించి ఎలా పొగుడుతూ ట్వీట్ చేస్తారు? పక్క పక్క సినిమాని ఎలా పొగుడుతారు మీరు అని చెప్పేసి. ఇప్పుడు ఏది సెంట్రిక్‌గా ఉండదు. ఎవరి అభిప్రాయాలు, అభిప్రాయాలు సెంట్రిక్‌గా ఉండాలి అనుకోవడం తప్పు. అంటే ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు అన్న ధోరణిలో మాట్లాడటం అది అన్‌డెమోక్రటిక్ అవుతుంది. ఎవరైనా వాళ్ళకి నచ్చిన విషయం మాట్లాడతారు. నచ్చిన సినిమా గురించి మాట్లాడటం అనేది హక్కు. అది భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ఆయన అలా మాట్లాడటం తప్పు అని ఘర్షణకు దిగటం యాంటీ కాన్స్టిట్యూషనల్ అవుతుంది. ఆ ధోరణి వ్యక్తమైతే అది తప్పే నిర్మొహమాటంగా. అంటే మీ సినిమా బాగుంటే దాన్నెందుకు మాట్లాడరు? ఆ సినిమా అద్భుతంగా తీసుంటే డైరెక్టర్ గారు, ఆ డైరెక్టర్ ఆయనకు తెలియని డైరెక్టర్ ఏం కాదు కదా! ఆయనతో 'డీజే' అనేటువంటి సినిమా చేసిన డైరెక్టరే కదా! అది కూడా ఏమి ఇంపాక్ట్ చేసింది, క్రియేట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర అనేది కూడా అందరికీ తెలుసు. దానికి కూడా ఒక మాతృక ఉంది. 'అదుర్స్' నుంచి పుట్టినటువంటి ఆలోచనతో నడిచిన సినిమా అది. కానీ దాంతో మ్యాచ్ చేయలేకపోయింది కదా! ఈ సినిమా. ఆ లోపం ఎవరిది అంటే మళ్ళీ డైరెక్టర్ వైపే వేలు చూపించాల్సిన పరిస్థితొస్తుంది. సో, ఒక రకంగా 'అల్లు అర్జున్' తనకనిపించిన విషయం చెప్పాడు. రెండోది తనున్న మార్కెట్‌లో ఉంది ఆ సినిమా. తను ఎక్కడ లొకేట్ అయి ఉన్నాడో అక్కడ ఆ మార్కెట్‌ని టార్గెట్ చేసిన సినిమా అది. అందుకని దాని గురించి మాట్లాడటం అనేది అతని ప్రోగ్రామ్. అతను అబ్జర్వ్ చేస్తాడు ఆ ఏరియాలో. ఏ కంటెంట్ పాస్ అవుతుంది, ఏది జనం చూస్తున్నారనేది అబ్జర్వ్ చేయాలి గదా! హీరోలు కూడా. రెండోది ఆ డైరెక్టర్‌తో రేపు ఇంకో ప్రాజెక్ట్ ఏదైనా డిజైన్ జేసుకోవచ్చు వీళ్ళు. అందుకని అది వ్యాపారము, ఇతర అంశాలు ముడిపడి నడుస్తుందది. దాన్ని పట్టుకొచ్చి మీరు కుటుంబ వ్యవహారంగా మార్చి ఇలా ఎందుకు మాట్లాడావు అనటానికి మీకు ఉన్న రైట్ ఏంటి? మీకు సంబంధం లేని వ్యవహారం అది. ఇప్పుడు పరిస్థితి ఎలా జారిందంటే ఎవరైనా ఏ సందర్భంలోనైనా పొరపాటున ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనో ఎవరినో అన్‌ఫాలో చేసినా గాని అది ఇష్యూగా మారుస్తున్నారు. ఇది తప్పు. ఇది పర్సనల్ ప్రైవసీ జోలికెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం కాన్స్టిట్యూషనల్ జ్ఞానం ఉండాలి. ఎవరైనా సరే భార్య ప్రైవసీ జోలికి భర్త వెళ్ళినా యాంటీ కాన్స్టిట్యూషనలే. కాబట్టి ఇది నిరంతరం హీరోలు వాళ్ళకి చెప్పాలంటే భక్తులుగా మారిపోయిన తర్వాత ఈ భక్తులకి విచక్షణ ఉండదు. అంటే ఒక పాత సెయింగ్ ఉంది. మతం అనేది ఒక రకంగా అదొక ఒక పిచ్చిగా మారుతుంది అనుకున్నప్పుడు పక్కదాన్ని యాక్సెప్ట్ చేయకపోవడమే పిచ్చి. డెమోక్రటిక్‌గా ఉండకపోవడమే పిచ్చి. కాబట్టి దానిలో ఆ ఉన్మాద స్థితి నుంచి బయటకు రావాలాళ్ళు. వస్తే ప్రపంచం కనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళ సినిమా కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని ఖచ్చితంగా అతను 'పవన్ కళ్యాణ్' సినిమా గురించి మాట్లాడలేదు అని అనండి తప్పులేదు. కానీ ఆ సినిమాని బాగుంది అనటం దాన్ని పట్టుకొచ్చి దీంతో పోల్చి మాట్లాడకూడదు. సో, ఫైనల్లీ 'ధురంధర్ 2' ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరంటారైతే. ఆపలేరు అనేది కాదు. జనాలు చూస్తారంతే. ఇప్పుడు ఆ సినిమాని ఎందుకు చూసారు? 1350,00,00,000 ఎందుకు ఇచ్చారు దానికి? ఇచ్చారంతే. సినిమా బాగుంటే ఇస్తారు. 'పుష్ప 2'కి ఇచ్చారు గదా! 'బాహుబలి 2'కి ఇచ్చారు గదా! అలాగే ఇస్తారు అంతే. ఓకే. 2,000,00,00,000 వరకు వెళ్తుందంటారా సార్ అయితే? వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే లోకల్ మార్కెట్‌లను కూడా వాళ్ళు టార్గెట్ చేశారు ఈసారి. లాస్ట్ టైమ్ చేయలా. సో, ఇది అడ్వాంటేజ్‌గా మారుతుంది. సో, ఈ మూవీకి మీ రేటింగ్ ఎంత ఔట్ ఆఫ్ 5? 2.5 అండి. 2.5. ఓకే. రైట్. థాంక్ యూ. థాంక్ యూ.